హాయ్ గాయ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మళ్ళీ ఆగస్ట్ మంత్లో ఇది అనుకుంటా ఫస్ట్ వ్లాగ్ అని నాకు తెలిసి. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆల్రెడీ తమిళలో చూసిన తర్వాత అర్థమయ్యే ఉంటుంది. సో మేము మా ఫ్యామిలీతో కలిసి మహానందికి అయితే వెళ్తున్నాను. వీక్ ఆఫ్ అనమాట. సో నాకైతే ఈరోజు సండే ఇచ్చారు ఈసారి. అంటే ఎవ్రీ వీక్ ఈ మంత్ అంతా డిఫరెంట్ అయిపోయింది లేండి రోస్టర్. సో ఈ వీక్ అయితే నాకు సాటర్డే సండే వచ్చింది వీక్ ఆఫ్. నెక్స్ట్ వీక్ ఏ వీక్ ఉంటుందో తెలియదు. సో ఇప్పుడైతే రెడీ అవుతున్నాను. సో మొత్తం హడావిడి అయిపోయిందనమాట. నాకు ఎవరు వీడియో కూడా తీయరు. చూడండి, మా అన్న ఖాళీగానే ఉన్నాడు కదా, వీడియో తీయచ్చు కదా, ఇంత కష్టపడుతుంటే కానీ తీయడు. సో నా తిప్పలు అంత ఇంత కాదు, అక్కడ పెట్టుకోవడం ఇక్కడ పెట్టుకోవడం ఫోన్. అబ్బా, దిస్ ఈజ్ టూ మచ్. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను. అండ్ యాక్చువల్లీ ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుందాం అనుకున్నా, ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్. సో అవి నేను రేర్గా పెట్టుకుంటుంటాను ఇయర్ రింగ్స్, ఇలాంటి రోల్డ్ గోల్డ్. సో అవి కవర్లో పెట్టేసరికి చాలా ఇయర్ రింగ్స్ కవర్లో ఉన్నాయన్నమాట. సో అది ఎలానో తెలియదు, అట్లా విరిగిపోయింది. సో సరే అని చెప్పేసి వేరేవి పెట్టుకున్నా. లాస్ట్ మినిట్లో అన్నీ ఇలా జరుగుతాయి. ఇంకా డబ్బా కూడా పక్కనే పెట్టాను. ఈసారి మంచిది మీషోలో ఒకటి ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ ఆర్డర్ పెట్టాను. చూపిస్తాను మీకు వచ్చిన తర్వాత కూడా. అండ్ ఫైనల్గా అయితే ఇట్లా రెడీ అయిపోయినాను సింపుల్గా. వైట్ కుర్తీ విత్ పింక్ కాంబినేషన్, పింక్ ప్యాంట్ అండ్ దుపట్టా. ఈ వైట్ కుర్తీ కూడా నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. మీషో కాదనుకుంటా, సారీ, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఇలాంటివి మీషోలో కూడా ఉన్నాయి, బట్ ఏమో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. మెరూన్ అండ్ వైట్ కలర్. ఇంకా నేను మీకు అవుట్ఫిట్ చూపిద్దామని వీడియో తీసుకుంటుంటే మా ఇంట్లో వాళ్ళు చూడండి బెదిరిస్తున్నారు, వాకిలేసేసి వెళ్ళిపోతామని చెప్పేసి. వీటి లోపల పెట్టాలా? నా ఇంట్లో ఎవరు లేనప్పుడు బర్డ్స్ని అయితే ఖచ్చితంగా ఇంట్లో పెట్టేస్తాము. లేదంటే ఒక్కోసారి పిల్లులు అలా వస్తాయన్నమాట. చాలా రేర్గా వస్తాయి పిల్లులు, బట్ వచ్చాయంటే అవి లోపల ఉన్నా కానీ ఎలా తీస్తాయో తెలియదు, బయటికి లాగేస్తాయి అనమాట ఎంత లాక్ వేసినా కానీ. సో అందుకు ఇంకా మహానందికి అయితే బయలుదేరినాము. మాకి దగ్గరే అనమాట మహానంది. బైక్లో వెళ్తే ఒక 20-25 మినిట్స్ అలా పడుతుంది. ఇదే అనమాట మా ఊరి చిన్న చెరువు. ఈ చిన్న చెరువులోనే మాకు వినాయక నిమజ్జనాలు అలా జరుగుతాయన్నమాట ప్రతి సంవత్సరము. లెఫ్ట్ సైడ్లో ఇంకా ఎక్కువ ఉందన్నమాట డెప్త్, ఇంకా వాటర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది ఎండ్ అనమాట, చెరువు ఎండ్. సో అందుకు మీకు వాటర్ ఏమంత కనిపించట్లేదు. దీంట్లో తామర పూలు ఉంటాయి, చాలా బాగుంటాయి, పింక్ కలర్ తామర పూలు. సో మీకు వీడియోలో కనిపించట్లేదు, మామూలుగా అయితే ఉన్నాయన్నమాట తామర పూలు. ఇంకా నేనైతే బైక్లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా స్కార్ఫ్ కట్టుకుంటాను డస్ట్ వల్ల. అండ్ హెయిర్ ఫాల్ అవుతుంది కదా ఆ డస్ట్కి. సో అట్లా కూడా అదొక రీజన్ కూడా. ఇంకా అందట్టు హెయిర్ అంతా లేచిపోతుంది అనమాట. సో అందుకు ఖచ్చితంగా స్కార్ఫ్ అయితే కట్టుకుంటా. ఇక్కడైతే ఆ చిన్నపిల్ల వాళ్ళ తాతేమో ఎత్తుకున్నాడు, నాకెళ్ళే చూస్తుంది. నేను బాయ్ చెప్తున్నాను అనమాట. బాయ్ చెప్తుంటే దొంగగా అట్లా బాయ్ చెప్తున్నాను అనమాట. క్యాప్ పెట్టాడు వాళ్ళ తాత. తర్వాత క్యాప్ చిన్నగా తెరిచి చూస్తుందనమాట. మళ్ళీ హైడ్ అవుతుంది, చూసారా? మళ్ళీ నేను చూస్తుంటే మళ్ళీ దాక్కుంటుంది. బాయ్. అందుకే అసలు చెప్పడంలే, నా ఆగక్క నా టోపీ ఎగిరిపోతుంది. ఇంకా మహానందికి వెళ్ళే దారిలోనే సూర్యనందికి ఈ రూట్ అనమాట. అక్కడ ఆర్చ్ ఉంది కదా, సో అలా వెళ్తే సూర్యనందికి వెళ్ళొచ్చు. సూర్యనంది ఏంటంటే మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను నా లాస్ట్ వ్లాగ్స్లలో. మా నవనందుల్లో ఒకటి అనమాట సూర్యనంది. నీకు యాక్చువల్లీ ఒక వీడియో కూడా చేశాను నవనందుల గురించి, దాని విశిష్టత అదంతా. సో చూడండి. అండ్ ఇక్కడైతే వెళ్ళే దారిలో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, రెండు పక్కల రోడ్డుకి 2 సైడ్స్ ఇట్లా చెట్లు గుబురుగా ఉంటాయన్నమాట. నాకైతే ఇట్లా చాలా ఇష్టము. కానీ ఇప్పుడు హైవేలు అని చెప్పి చెట్లను అంతా కొట్టేసి హైవేలు అట్లా వేసేసినారు. ఇది వరకు ఇలానే ఉండేవి కదా రోడ్లన్నీ. కానీ ఏం చేస్తాం, డెవలప్మెంట్ పేరుతో ఇట్లా చెట్లనన్నీ నరికేస్తున్నారు. ఇంకా మా మహానంది సైడ్ అరటి తోటలు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ అరటి పండ్లు కూడా చాలా ప్లేసెస్కి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, చాలా ఫేమస్. ఇంకా ఫైనల్లీ మహానందికి అయితే వచ్చేస్తాం. అక్కడ కనిపిస్తున్నాయి కదా ఎదురుగా కొండలు, ఇంకా అదే అనమాట మహానంది. ఇక్కడ మీకు పెద్ద నందీశ్వరుడు ఉంటాడు. మీకు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్తాము. ఆల్రెడీ చాలాసార్లు చూసాము కాబట్టి పెద్ద ఇంట్రెస్ట్ లేదు.
అది ఓన్లీ పెద్ద స్టాచ్యూ అనమాట. అండ్ ఇక్కడ గుడి చూసారా, ఇది వచ్చేసి గరుడ నంది, నవనందుల్లో ఇది ఒక నంది అనమాట. చాలా చిన్న టెంపుల్, ఇట్లా రోడ్ సైడ్కే ఉంటుంది. సో మీరు మహానంది సైడ్ వచ్చినారంటే ఇందాక చూపించాను కదా సూర్యనంది, అది కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. అండ్ మహానందిలోనే మనకి ఇక్కడ ఎంట్రన్స్లో గరుడ నంది చూసారు, ఇంకా లోపల వినాయక నంది ఉంటుంది, ఇంకా మహానంది. సో 3 నందులు కవర్ అయిపోతాయి. మీరు సూర్యనందికి వెళ్తే 4 నందులు కవర్ అయిపోతాయి. ఇంకా నంద్యాల్లో మనకి 2 ఏమో ఉన్నాయి, నవనందుల్లో ఒక 2 నందులు. ఇంకా గుడికైతే వచ్చినాము. పెద్ద జనాలు ఏమీ లేరు, బట్ ఏంటంటే ఎక్కువ టూరిస్టులు కానీ ఇలా వేరే వేరే ప్లేసెస్ నుంచి కార్తీక మాసాల్లో శివరాత్రుల్లో చాలా రద్దీ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే నార్మల్గానే ఉంది, పెద్దగా జనాలు లేరు. ఇంకా ఎక్కువగా మీకు కనిపించేది ఆ సరౌండింగ్ ప్లేసెస్లో, ఆ విలేజెస్లో చాలామంది పిల్లలు వస్తుంటారనమాట ఈత కొట్టడానికి. లోపల కోనేరులు ఉన్నాయి, 2 చిన్న కోనేరులు, ఒక పెద్ద కోనేరు. పెద్ద కోనేరులోకి అయితే అలో లేదు, మొబైల్స్ కానీ టెంపుల్లోకి అలో లేదు, సో అందుకు చూపించలేదు. పెద్ద కొనేరులోకి అలో లేదు, బట్ చిన్న కొనేరులో అయితే ఫుల్ జనాలు ఉంటారనమాట. ఈత నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఈదలాడడానికి వచ్చిన వాళ్ళు, అలా చాలా బాగుంటుంది. ఇంకా దర్శనం చేసేసుకొని బయటికి అయితే వచ్చినాం. నార్మల్గా అయితే కోనేరు దగ్గరికి అక్కడంతా ఫోన్స్ తీసుకోవచ్చు, బట్ మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ నుంచి రాకూడదు అనమాట. సైడ్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడి నుంచి రావాలి. సో ఇంకా ఎందుకులే మళ్ళీ వచ్చి మళ్ళీ అలా చుట్టూ తిరుక్కొని రావడం అని చెప్పేసి ఇంకా ఫోన్ డైరెక్ట్గా బయటకు వచ్చిన తర్వాత తీసేసుకున్నాము. సో అక్కడైతే మహానందిలో పులిహోర చాలా బాగుంటుంది. మీకు తెలిసే కామెంట్ చేయండి, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది మహానంది పులిహోర. ప్యాకెట్ 10 రూపీసే, చాలా పెడతారు. ఇంకా కరెక్ట్ మేము వెళ్ళే టయానికే ఇంకా దగ్గరగా క్లోజ్ చేస్తుండే అనమాట, గుడి మూసేస్తుండే నైవేద్యం పెట్టడానికి. కరెక్ట్ టయానికే పోయినాము. 12:30కి అట్లా క్లోజ్ చేస్తారు. సో మళ్ళీ 3కి ఓపెన్ చేస్తారు అనుకుంటా దర్శనానికి. అలా కరెక్ట్ తెలియదు, మామూలుగా అయితే క్లోజ్ అయితే 12:30 అనమాట క్లోజ్ టైము. ఇదిగో ఇది బెటర్ కంపేర్ టు దట్. అడుంది మా అమ్మకి ఎవరో కనిపించినారు, రెడ్ కలర్స్. అదే ఎవరితోనో మాట్లాడుతుందమ్మా. ఇందాక మా అమ్మ ఎవరితోనో మాట్లాడుతుందన్నాను కదా, సో తను వచ్చేసి మేము పాతింటి దగ్గర ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగా ఒక స్కూల్ ఉండేది, ఆ స్కూల్కి వచ్చేదనమాట అక్క చదువుకోవడానికి. సో నన్ను మా అన్నని ఆడిపించేదంట, ఎత్తుకొని వెళ్ళి ఆడిపించడం అలా చేసేదంట. మా అన్న అయితే గుర్తుపట్టినాడు, ఇంకా నేనైతే గుర్తుపట్టలేకపోయినాను. నాకు అస్సలకి గుర్తుకే లేదు. మేబీ ఇంకా అప్పుడు చిన్న పిల్లలం అనమాట, లైక్ ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ అట్లా ఉండింటాము. సో మా అన్న అయితే గుర్తుపట్టినాడు. ఇప్పుడైతే అక్కకి పెళ్ళైపోయి వేరే ఊరికి వెళ్ళిపోయింది. ఇంకా ఇంటికైతే బయలుదేరినాము. ఇది వరకు మా చిన్నప్పుడు అయితే చిత్రాన్నం క్యారీ కట్టుకొని వెళ్ళే వాళ్ళం అనమాట, అక్కడ కూర్చొని తినేవాళ్ళము. ఆ ఎక్స్పీరియన్సే వేరు. బట్ ఇప్పుడు కూడా అనుకున్నాను, బట్ మహానందిలో పులి తిరుగుతుంది కదా, మీకు తెలిసిందే వార్త. మార్నింగ్ టైమ్స్ అంతమంది ఉండే చోట ఎందుకు వస్తాయి అనుకోవచ్చు, బట్ ఎందుకు రిస్క్ తీసుకోవడం అని మేము బయట ఎక్కడ ఎక్కువ ఏం కూర్చోలేదు. లోపల టెంపుల్ లోపల మాత్రమే కొద్దిసేపు కూర్చున్నాము, ఇంకా బయట ఏం పెద్దగా కూర్చోలే అనమాట. ఇంకా ఇక్కడైతే గరుడ నందికి అయితే వచ్చినాము. ఈ గుడి దగ్గర ఒకటి కాసేపు చల్లగా ఉందని చెప్పి కూర్చున్నాం. అక్కడికే చాలామంది టూరిస్టులు వచ్చి ఇక్కడ అరుగు ఉందనమాట, భోజనం చేసుకొని వెళ్ళిపోయారు. సో చాలామందే ఉండే, ఇంకా అందుకు. సో అటు సైడ్ అంతా ఫారెస్ట్ ఏరియానే మీరు చూస్తే, పక్కన మొత్తం నా రైట్ సైడ్లో. సో ఈయన అనమాట గరుడనందీశ్వర స్వామి. ఇంకా గుడి అయితే క్లోజ్ చేసినారు. మేము బయలుదేరే టయానికే ఆల్మోస్ట్ 1:30 అలా అయిందనమాట. సో ఇంకా ఈవినింగ్ టైమ్స్ మార్నింగ్ టైమ్స్ మేబీ ఓపెన్ చేయొచ్చు.
సో ఇప్పుడైతే క్లోజ్ చేసినారు. ఇంకా అక్కడి నుంచే బయట నుంచే దర్శనం చేసుకొని ఇంకా చెట్టు కింద అయితే కూర్చున్నాం. ఒక పువ్వు తెచ్చుకుందా చూడనికి. అయ్యో మళ్ళీ పెడతలే. అసలుకి చాలా ఏళ్ళ తర్వాత చూస్తున్నాయి పువ్వు. శివలింగం పువ్వు ఇది చూడండి. ఇట్లా లింగం అదో ఇలా ఉంటుంది చూడు. ఇట్లా ఇట్లా ఓపెన్ చేసినాం అనుకో ఇది లింగం. అందుకే వీటిని శివలింగం పూలు అంటారు. ఏపుగా పెరిగింది చూడు, సైడ్ కొమ్మలు ఏం లేకుండా. వీడియో కూడా బాగా ఇంకా బయలుదేరినాం మేము. ఇక్కడ పెద్ద నంది ఉంటాడు, పెద్ద నందీశ్వరుడు. వెళ్ళొచ్చు ఊరికే. చెట్లు లేవే. అది పెద్ద నందీశ్వరుడు. ఇప్పుడు టైం అయిపోయింది, అందుకే మేము వెళ్తున్నాం బయలుదేరి ఇక్కడ నుంచి. అది చెట్లు లేవే పెద్ద పెద్దవి. తిక్కంది జాగ్రత్త. తినలేవు కదా బండ్లో. ఎక్కుతున్నా, తిప్పుతావా? బస్ చల్లగా బాగుంది ఇప్పుడు, ఎండ లేదు కదా. అక్కడ మా వినాయక ఘాట్, ఇది పార్క్కి వెళ్ళేది. ఇది పార్క్ వెళ్ళేది. ఇదిగో ఇది ఇదిగో ఇప్పుడు కనిపిస్తుంది చూడు. అదో ఇదే అనమాట మా ఊరి పెద్ద చెరువు. పెద్ద చెరువు కాదు, ఇంకా ఒక చెరువు ఆడుంది. ఇది మామూలు చెరువు. అది లవ్ నంద్యాల వినాయక ఘాట్ అదో ఆడుంది. ఆడ దిగచ్చు. అది ఆడ బోటింగ్ ఉంది చూడు, బోటింగ్ షిప్పులు బోట్లు ఉన్నాయి చూడు. ఏంటి ఇంత పార్క్ వచ్చినావు? పన్నామనుకుంటే అప్పుడే తెల్లారిందే. అది కాదు మ్యాంగో. అది బయటికి వచ్చి చూస్తుంది, లోపల పెట్టి ఇంటి మీద దాకా బయటకు వచ్చి చూస్తుంది. అప్పుడే తెల్లారిందే. నేను పోతే లోపల అవుతాను. దొంగగాడు వీడు, దొంగగాడు. అది పోతాడు చూడు. మ్యాంగో మ్యాంగో పోతాడు చూడు లోపలికి. దొంగగాడు వాడు. మ్యాంగో మ్యాంగో. సో ఇంకా దారిలో మొక్కజొన్న కంకైతే కొనుక్కొని ఒకసారి అలా చిన్న చెరువుకి అయితే వెళ్ళేసి వచ్చినాం అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసినాము. సో అదనమాట ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.